శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మరి ఆగస్టు 15 నుంచి 31 తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు. నమస్కారం గురువు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇక సింహరాశి వారికి ఈ పక్షపు రోజులు ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళ యొక్క ఫలితాలు చెప్పబోయే ముందు ముఖ్యంగా గురు శుక్రులు మిథున రాశిలో సంచారం చేయటం, శుక్రుడు 5 రోజుల తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, రవి బుధుల యొక్క సంచారం కూడా కొన్ని రోజుల పాటు ఉంటుంది కర్కాటక రాశిలో. అలానే సింహరాశిలో కూడా రవికేతువుల యొక్క సంచారం కూడా జరుగుతుంది ఇక్కడ. అయితే గ్రహాల యొక్క రవి బుధుడు శుక్రుడు మారుతున్నాడు. తొందరగా 4 రోజులు 5 రోజుల కల్లా మారిపోతుంటారు ఇక్కడ. ఈ 15 రోజులు అంటే కంజంక్షన్ వేరుగా జరిగింది ఇక్కడ. అలానే కుజుడు వచ్చేటప్పటికల్లా కన్యారాశిలో సంచారం చేయటం, అలానే శని మీనరాశిలో వక్రగతిలో ఉండటం, అలానే రాహు కుంభరాశిలో సంచారం చేస్తుంటారు. అయితే ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? సింహరాశి వాళ్ళకి గురువు లాభస్థానంలో ఉంటాడు. అంటే పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉండటం, లాభంలోని శుక్రుడు ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉంటుంది. లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు మంచి కాలం అని చెప్పుకోవచ్చు. మంచిగా చదివితే కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. అలానే ఉద్యోగంలో ప్రమోషన్లు, లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని ముందుకు నడిపే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఒక ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహం కాని స్త్రీ పురుషులకు కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే 20వ తారీఖు లోపల అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ 20 తర్వాత శుక్రుడు అనుకూలంగా ఉండడు. ఈ 20వ తారీఖు లోపలనే వాళ్ళు పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలి, లేకపోతే చూడటం కానీ జరగాలి, మాట కలుపుకోవటం జరగాలి, వాహనాలు కొనుగోలు కూడా అప్పుడే చేయాలి, ఫిక్స్ చేసుకోవాలి. అదొకటి. అంటే ఇక్కడ గురువు చాలా బాగున్నాడు అని అర్థం. శుక్రుడు కూడా మధ్య రకంగా బాగున్నాడు. మిగతా గ్రహాల యొక్క కలయికను మనం చూస్తే ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు ఉండటం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అంటే చిన్న విషయాలకి పెద్దగా గొడవ చేసుకోకూడదు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సిన నెససరీ ఉంటుంది. కాబట్టి ఏ చిన్న విషయాన్ని కూడా స్పందించకుండా ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అంటే ఇద్దరి మధ్యలో చిన్న విషయాలకి డిస్ప్యూట్స్ కాకుండా. అంటే ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి అంటే కుటుంబ పరంగా ఇబ్బందులు అన్నదమ్ముల మధ్యలో కానీ, అక్క చెల్లెల మధ్యలో కానీ, తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానీ ఇలాంటి విషయాలు కొద్దిగా కేర్గా ఉండాలి. ఆచితూచి మాట్లాడాలి. ఏదైనా సరే పర్ఫెక్ట్గా మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇక్కడ. అందులో ఇక్కడ చతుర్థాధిపతి అయ్యాడు ఇక్కడ. ఈ చతుర్థాధిపతి కుజుడు వల్ల కొంచెం తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టుకోవాలి వీడు. ఆ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ, ఎందుకంటే రవి కూడా కొంత ఈ రాశి వాళ్ళకి 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని కూడా చాలా ఇంపార్టెంట్లో తీసుకోవాలి. ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కానీ ప్రమోషన్లు అలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపారం అనేది ఉన్న వ్యాపారాన్ని కొనసాగించాలి, కానీ నూతన వ్యాపారం అనేది అధికంగా పెట్టుబడులు పెట్టుకోకూడదు. అంటే సొంతంగా పెట్టుబడి పెట్టుకోవచ్చు, కానీ భాగస్వామ్యం ఏదైతే ఉంటుందో ఆ పెట్టుబడులు అనేవి పెట్టుకోకుండా ఉండటం మంచిది. ఎవరిని కలుపుకొని వెళ్ళకూడదు. వీళ్ళు ఎంతైనా పెట్టచ్చు, సాగుతుంది, కానీ ఎదుటి పర్సన్ని మనం తీసుకుని వెళితే అవి ప్రాబ్లమాటిక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చే అష్టమ స్థానంలో శని ఉన్నాడు. అష్టమ స్థానంలో శని అంటే పంచమాధిపతి అష్టమాధిపతి అయిన శని అష్టమ స్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల గతం కంటే ఆరోగ్యం మెరుగవుతుంది. స్కిన్ ఎలర్జీలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రాహు యొక్క బలం వల్ల కూడా విదేశాలకు వెళ్ళటమే కాకుండా వాళ్ళకి ముఖ్యంగా స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ట్రాన్స్ఫర్ కావటం, ఇళ్ళు మారటం, ఇళ్ళే కాదు ఉద్యోగాలే కాదు వ్యాపారాలు విస్తరణ జరగటం ఒకటి, ఇళ్ళు మారే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి, ఒక చోట నుంచి ఒక చోటుకు వెళ్ళటం, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హెల్త్ పరంగా కూడా ఓకేనే వీళ్ళకి. అంటే కొంత హెల్త్ పరంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే అంతా ఓకే అయిపోతుంది, ప్రాబ్లం లేదు. ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, చాలా అద్భుతంగా ఉంటుంది.
నూతన వ్యాపారాలు చేయకుండా నేను చెప్పినట్టుగా ఉన్న వ్యాపారాన్ని కొనసాగించుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది. సో వీళ్ళకి ఏంటంటే ఎక్కువ గ్రహాలు ఏంటంటే గురువు చాలా బాగున్నాడు, శుక్రుడు బాగానే ఉన్నాడు 5 రోజుల పాటు. దాని తర్వాత వచ్చేటప్పటికల్లా శని వక్రస్థితి నుంచి వేరే స్థితికి వచ్చాడు. అంటే వీళ్ళ వక్రస్థితి అంటే 8వ స్థానం నుంచి సప్తమానికి వస్తున్నట్టుగా భావించాలి. ఇక్కడ వక్రస్థితి అంటే శని వెనక్కి వెళ్తున్నట్టు అర్థం. అంటే అష్టమంలో ఉన్నాడు, వక్రస్థితిలో ఉంటే దాని యొక్క చెడు ఫలితాలు వీళ్ళ మీద పనిచేయవు. అంటే ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా బాగున్నట్టు అర్థం, పాజిటివ్ రిజల్ట్స్. ఏదో చిన్న చిన్న దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు చిన్న చిన్న సింటమ్స్ అనేవి కనపడతాయి, అదేం లెక్కలోకి రాదు. అందువల్ల సో ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటుంది, విద్యార్థులు కూడా అధిక శ్రద్ధతో ఉంటారు, స్త్రీలకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా గురుగ్రహం యొక్క అనుకూలత వల్ల వాళ్ళకి చాలా అద్భుతమైన రిజల్ట్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే కొన్ని పరిహారాలు చేసుకోవాలి నేను చెప్పినట్టుగా. ఆ పరిహారాలు చేసుకుంటే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు? వాళ్ళు తప్పకుండా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. సూర్య నమస్కారాలు కానీ, ఇంటిలో ఆదివారం కొంచెం ఉపవాసం ఉండి నవగ్రహాల యొక్క ప్రదర్శన చేసి సూర్యుడికి అభిషేకం చేయాలి. సూర్యుడికి అభిషేకం పంచామృతంతో, పండ్ల రసాలతోటి, చెరుకు రసంతో సూర్యుడికి అభిషేకం చేసి. అంటే సూర్యుడికి ఏ విధంగా అభిషేకం చేయొచ్చు అంటారు? మనము సూర్యుడి విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహం మన ఇంట్లో ఉన్న విగ్రహం మీదైనా, మనం ఇంట్లో ఒక సూర్యుడికి సంబంధించింది ఏదైతే వెండిది ఉంటుందో ఆ వెండిది మనం కొనుక్కొని వచ్చి అభిషేకం చేయొచ్చు. ఓహో, ఓకే. లేకపోతే అది కుదరదు అంటే మన నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణ్ణి పిలుచుకొని సూర్యుని అభిషేకం చేయొచ్చు. సూర్యుడు నవగ్రహాల్లో ఒకటి మధ్యస్థానంలో ఉంటాడు సూర్యుడు, వర్తులాకార మండలంలో. సూర్యుడి యొక్క అభిషేకం చేయొచ్చు. అభిషేకం చేసినా మంచిదే. అలానే గోధుమలు దానం చేయాలి. గోధుమలు దానం చేసి అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం చేయటం కూడా మంచిది. అలానే అంగారకుడి యొక్క ఆరాధన, అంగారకాయుధ్య శక్తి అస్తాయి దిమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా. ఎన్ని వారాలు చేసుకుంటే మంచిదంట? అది వాళ్ళు ఈ 15 రోజుల పాటు వచ్చే 2-3 మంగళవారాలు చేయడం చాలా మంచిది. మంగళవారం చేస్తే చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.